ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఈ ఇద్దరు సీనియర్ లీడర్స్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ తమ వారసులను మాత్రం రాజకీయంగా యాక్టివ్ చేసే పనిలో ఉన్నారా? కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం వారసులకు నో ఛాన్స్, సీనియర్లే పోటీ చేయాలని చెప్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని గ్యారంటీ ఇస్తేనే మళ్ళీ యాక్టివ్ అవుతామని కండిషన్ పెడుతున్నారా? ఒకవేళ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే పార్టీ మారేందుకు ఆ నేతలు రెడీ అవుతున్నారా? ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా వారసుల కథ? శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా తిరుగులేని శక్తులుగా పేరుగాంచిన సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు సోదరులు డైలమాలో ఉన్నారని తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో అస్సలు యాక్టివ్గా పాల్గొనడం లేదు. జిల్లాలోని కీలక నియోజకవర్గాలైన శ్రీకాకుళం, నరసన్నపేటలకు ప్రాతినిధ్యం వహించిన వీరు ఇప్పుడు పార్టీ ఇచ్చిన బూత్ లెవెల్ కమిటీల నియామకం వంటి అత్యవసర ఆదేశాలను సైతం పక్కన పెట్టేసి సైలెంట్ అయిపోయారని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ధర్మాన ప్రసాదరావు హైదరాబాద్లోని తన నివాసానికే ఎక్కువ సమయం పరిమితం కాక ధర్మాన కృష్ణదాస్ కూడా జిల్లాలో నామమాత్రంగానే కనిపిస్తున్నారు. పదవులున్నప్పుడు మాత్రమే దూకుడుగా ఉండి అధికారం పోయాక కనీసం ఇల్లు దాటి బయటకు రాకపోతే గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ ఎలా బతుకుతుందని సొంత పార్టీ శ్రేణులే బహిరంగంగా గుసగుసలాడుకుంటున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిస్తున్న ఈ సోదరులు మాత్రం లైట్ తీసుకోవటం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ధర్మాన బ్రదర్స్ మౌనం వెనుక అసలు కారణం వారి రాజకీయ వారసుల భవిష్యత్తు ఉందన్న చర్చ జరుగుతుంది. 2029 ఎన్నికల సమయానికి ధర్మాన ప్రసాదరావుకు 70 ఏళ్లు దాటుతాయి. ఆ వయసులో ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే శ్రీకాకుళం అసెంబ్లీ సీటులో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే గోండు శంకర్ యాక్టివ్గా ఉన్నారు. ఆయనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మద్దతు లభిస్తుంది. అయితే ఆయనకు మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి వర్గం మద్దతు దక్కటం లేదు. ఆ వర్గ పోరు అలాగే కొనసాగుతుంది. దానితో పాటు స్థానికంగా కొన్ని హామీలను నెరవేర్చలేదని జనంలో అసంతృప్తి ఉందని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికలు టీడీపీకి కూడా కొంత టఫ్గా ఉంటాయనే ప్రచారం సాగుతుంది. అయితే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పోటీకి దిగితే గట్టి పోటీ ఉంటుందని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. అలా కాకుండా ఆయన వారసుడు రామ్ మనోహర్ నాయుడుని రంగంలోకి దింపితే మాత్రం పెద్దగా పోటీ ఉండకపోవచ్చని ప్రచారం సాగుతుంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా వైసీపీకి అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో కంగుతిన్న మాజీ మంత్రి రాబోయే ఎన్నికలకు ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారట. కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పుకుంటూ వస్తున్న కృష్ణదాస్ తన వారసుడికి రంగంలోకి దింపాలని యోచిస్తున్నారట. ధర్మాన కృష్ణదాస్ కుమారుడు ఇప్పటికే నరసన్నపేట నియోజకవర్గంలో కేడర్కు దగ్గరగా పొలిటికల్ కెరీర్ కోసం కార్యక్రమాల్లో చురుకుగా ఉంటున్నారు. దాంతో ఈ ఇద్దరు నేతలు మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా తాము ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని తమ కుమారులను ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, ధర్మాన కృష్ణ చైతన్య లైన్లోకి తీసుకురావాలని వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. తమ వారసులకు శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామనే గ్యారంటీ జగన్ నుండి వస్తేనే మళ్లీ యాక్టివ్ అవ్వాలని కండిషన్లు పెడుతున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గాలు పెరిగితే కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీలో ఛాన్స్ వస్తే ఆయా పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్నారని ప్రచారం సాగుతుంది. మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితులు చూస్తుంటే ధర్మాన సోదరులు వైసీపీకి పూర్తిగా దూరం అవుతారా, లేక ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై అడపాదడపా విమర్శలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను కాపాడుకోవడంలో మాత్రం వీరు ఘోరంగా విఫలమవుతున్నారు. వారసుల భవిష్యత్తు కోసం జగన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పార్టీలో కొనసాగుతారని, లేదంటే తమ దారి తాము చూసుకునే ఆలోచనలో కూడా ఉన్నారనే ఊహాగానాలు శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్స్ను షేక్ చేస్తున్నాయి.